హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం. సో వరలక్ష్మి వ్రతం త్వరలోనే రాబోతోంది కదా. సో ముందుగానే అందరూ వీడియోస్ అన్ని వాచ్ చేస్తూ ఉంటారు, శారీ అంతా ఎలా టై చేయాలి ఏంటి అనేసి. సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందని వీడియో చేస్తున్నాను. సో వరలక్ష్మి వ్రతంకి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, చీర ఎలా కట్టుకోవాలి అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. సో ఎప్పుడూ యుఎస్లో ఉంటూ గత కొన్నేళ్ళుగా మేము వరలక్ష్మి వ్రతం చేస్తూ మేమే శారీ కడుతూ ఉన్నాము. బట్ ఈసారి ఇండియాలో ఉన్నా కాబట్టి మాకు తెలిసిన పూజారి గారు అమ్మవారి అలంకరణ చాలా బాగా చేస్తారనమాట. తర్వాత శారీ కూడా చాలా ఈజీగా చాలా బాగా కడతారు. సో అతనితో ఈ వీడియో చేస్తున్నాను నేను. డెఫినెట్గా ఈ వీడియో ఫుల్ స్కిప్ చేయకోకుండా వాచ్ చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఎంత ఈజీగా శారీ కట్టేయచ్చా అని అనుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. చూస్తున్నారు కదా, అమ్మవారి శారీ అయితే కట్టడం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి అలంకరణ ఎలా జరుగుతుందో చూద్దాం. చూశారు కదండి, అమ్మవారు రెడీ అయిపోయారు. చీర అలంకరణ అయిపోయింది, నగలతో అలంకరణ అయిపోయింది. చక్కగా అమ్మవారు వాకిట్లో వచ్చి కూర్చున్నట్టున్నారు. ఎంత బాగున్నారు కదా అమ్మవారు. సో ఎంత బాగా అలంకరించారంటే పూజారి గారు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో అమ్మవారికి నగలు, చిట్టి గాజులు, జడ మొత్తం అన్నీ వేసి చాలా బాగా పువ్వులు అన్నిటితో అలంకరించారు. సో ఇలా డెఫినెట్గా మీరు కూడా మీ వరలక్ష్మి వ్రతానికి మీకు తోచినంతలో చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో మా ఇంటి అమ్మవారైతే ఇలా చేసుకుంటాం మేము. సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. సో ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తా. అప్పటిదాకా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు కదా. ఇంకో మంచి వీడియోతో త్వరలో ముందుకు వస్తా. అప్పటిదాకా సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.